పోస్టర్లు పెడుతుండే ఆడ పిల్లర్స్ కు. ఇవాళ నేను చెప్తున్నా ఫర్ ది లాస్ట్ 6 months గత 6 మాసాల నుండి విద్యుత్ ఏదైతుందో 9 గంటలకు మించి ఎక్కడ ఏ సబ్స్టేషన్ ఇచ్చే దాఖలాలు ఉంటే నువ్వు శ్వేతపత్రం ప్రకటించో చెప్పంటూ నేను. దేశంలో ఏదైతుందో ఇంత అబద్ధాల ముఖ్యమంత్రి, జాతీయ స్థాయిలో ఏదైతుందో మోడీ ఏ విధంగా అసమర్థ ప్రధానిగా భావించడం జరుగుతుందో, ఇవాళ రాష్ట్రంలో ఏదైతుందో మొత్తం దేశాలలో ఇవాళ ఇంత అసమర్థ ముఖ్యమంత్రి ఎవరు లేడు అని చెప్పంటుండే. దళిత బంధు నాయన ఎక్కడికి నాయన దళిత బంధు, నువ్వు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పన్నవే. 3 ఎకరాలంటే ఎకరాని 10 లక్షలైనా 30 లక్షల రూపాయలు అయితే, దళిత బంధు ఎకరాని 10 లక్షలైనా కానీ 30 లక్షలు అయితే, నువ్వు ఇస్తానే 30 లక్షలు, ఇచ్చేది ఎంత 10 లక్షలు. ఎవరికి ఇస్తున్నావే, ఎంతమందికి ఇస్తున్నావు అంటూ, ఎంతమందికి ఇస్తున్నావు అని చెప్పంటూ నేను. ఇలా గడిచిన 7 సంవత్సరాలలో 8 సంవత్సరాలు చెప్పంటూ నేను మన ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింపజేయబడ్డ ఎస్సీ సప్లాన్ క్రింద ఇవాళ దళితులకు, ఎస్సీలకే కానీ గిరిజనులకే కానీ వాళ్ళ జనాభా ప్రాతిపదిక నిధులు కేటాయింపు చేసి వెచ్చించే విధంగా చట్టాన్ని రూపొందిస్తే ఆ చట్టాన్ని మార్పు చేసి నువ్వు ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ అను సంతోషం నాయన పేరు మారు. ఇలా గడిచిన 7 సంవత్సరాల్లో దళితులు ఎస్సీలకు కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క 35,000 కోట్లు, 35,000 కోట్లు అన్స్పెంట్ ఖర్చు చేయక క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ 35,000 కోట్ల లెక్క చెప్పలేక నేను దళిత బంధు అమలు చేస్తున్నా. ముందు దళితులకు కేటాయింపు చేయబడ్డటువంటి యొక్క ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ శ్వేతపత్రం ప్రకటించిన ఆయన. గడిచిన 8 బడ్జెట్లలో నువ్వు ఎంత ఖర్చు చేసినావు, ఎంత క్యారీ ఫార్వర్డ్ అయింది, దళితులకు సంబంధించిన ఎంత సొమ్ము నువ్వు ఇతర వర్గాలకు ఖర్చు పెట్టి చెప్పవా అని చెప్పంటూ నేను. ఎస్టీలకు గిరిజనులకు సంబంధించి ఏదైతున్నదో 25,000 కోట్లు చెప్పంటూ నేను కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు మళ్లింపు చేసి గిరిజనులు ఇవాళ పోడు భూములు లాక్కుంటున్నాయని చెప్పంటున్నా. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలు కల్పించిన పోడు భూములు ఇవాళ తిరిగి పట్టాలు కల్పిస్తా అని చెప్పి ఫారెస్ట్ అధికారులతో సులువు చేస్తూ మళ్ళీ లాక్కుంటున్నాయని చెప్పంటున్నా. కృషి చేసి కూర్చుకొని పరిష్కారం చేస్తున్నా, కృషి చేసుకొని పరిష్కారం చేయాలి. కృషి మీద దొరుకుతలేదా, కృషి దొరుకుతలేదా? గిరిజనులకు ఏదైతుందో జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ 10% ఉంటే 10% కల్పించాల్సింది 6% మాత్రం కల్పించబడుతుందని చెప్పంటున్నా. 4% గిరిజనులు నష్టపోతుందని చెప్పంటున్నా. ఇవాళ దళితులు ఎస్సీలే గాని ఎస్టీలే గాని మొత్తం దేశంలో వివక్షకు గురవుతుండ్రు, అన్యాయాన్ని గురవుతున్నారని చెప్పంటే కేవలం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ యొక్క అసమర్థ పాలన చెప్పంటున్నాయి. నువ్వు ఇల్లు లేని నిరుపేదలకు ఏదైతుందో 5 లక్షలతో ఇల్లు కట్టిస్తానవే. ఏమైంది 5 లక్షలతో? ఎంతమందికి ఇల్లు కట్టించినవే నువ్వు? ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుపేద వర్గాలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో చెప్పండి. ఎంతమందికి ఇచ్చినవా ఇల్లు నువ్వు? నువ్వు పథకం ప్రకటించినాడు 5 లక్షలు ఉంటే ఇలా పథకం విలువ 10 లక్షలు అయిందని చెప్పంటున్నా. 2014-15లో ఒక ఇల్లు నిర్మాణం చేయాలి అని అంటే 5 లక్షలు అయ్యేది, ఇవాళ రెట్టింపై నిర్మాణం రెట్టింపై 10 లక్షలు చేరుకుందని చెప్పంటున్నా. ముందు ఏదైతుందో దళిత బంధు కాదు అని ఆయన. ఇండ్లు లేని నిరుపేదలు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ సొమ్ము వెచ్చించి వాళ్ళకి ఇండ్లు కట్టియ్యు అంటూ నీ సొమ్ము అక్కర్లేదు అని చెప్పంటున్నా. వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చి ఇండ్లు కట్టి అని చెప్పంటున్నాను. ఇక దళిత సొమ్ము కాజేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడు అని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పంటున్నా. ఇది ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నది కేవలం భూస్వాముల కొమ్ము కాయడానికి, ఉన్నత వర్గాల కొమ్ము కాయడానికి మాత్రమే పనిచేసిన ప్రభుత్వం అని చెప్పంటున్నా. నీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి 16 మంది మంత్రులుంటే నువ్వు దళితులు, బలహీన వర్గాలకు ఎన్ని ఇచ్చినవా? 4 దొరలు 6 రెడ్డిలే. 4 దొరలు 6 రెడ్డిలు 10 మంది. ఇక దళితులు 10 మంది అయినాక ఒక కమ్మ 11 మంది. దళితులు, బలహీన వర్గాలు ఎక్కడనే
ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ముగ్గురు బీసీ. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనారిటీ, ముగ్గురు బీసీ. 5. 11 మంది ఉన్నత వర్గాలకు వెళ్ళి ఉంటే 5 ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు ఉంటే ఇదేనా సామాజిక న్యాయం? అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఎందుకు వచ్చిందే? ఉన్నత వర్గాలు కొమ్ము కాయడానికి అని చెప్పంటున్నాను నేను. ఈ 11 ఇంకిద్దరు ఉన్నారు, శాసనసభ సభాపతి, శాసన మండలి సభాపతి. అంటే ఎంతమంది అవుతుండే? 11 ఉన్నట్టు 13. నువ్వు 13 ఉన్నత వర్గాలకు ఇస్తే దళితుల బలహీన వర్గాలకు ఇచ్చిన ఎన్ని? 3, 6. అంటే నాట్ ఈవెన్ 50%, నాట్ ఈవెన్ 50%, 1/3 అని చెప్పంటున్నాను. ఇదేనా సామాజిక న్యాయం? తెలంగాణ రాష్ట్రం ఇందుకైనా కోరుకున్నామని చెప్పంటున్నాను నేను. మైనార్టీ రిజర్వేషన్ అన్నవే ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలకు. నా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, బడ్జెట్ ఎందుకు ఖర్చు పెడతలేవే? నీ మైనార్టీ ముస్లింస్కి ఏదైతున్నదో వీళ్ళ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన కేటాయింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుంటే నీ రాష్ట్ర స్థాయిలో బడ్జెట్ అమలు చేయడానికి నా కేంద్రం అడ్డం కదా. నువ్వు బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేవే? 12%. అంటే ఏంది? ఇదేనా నువ్వు ముస్లింస్ అల్పసంఖ్యాక వర్గాలు చెప్పదలుచుకుందని చెప్పంటున్నా? ఏమనంటే నేను జాతీయ పార్టీ పెడతా, నువ్వు జాతీయ పార్టీ పెడతావు, అంతర్జాతీయ పార్టీ పెడతావు, నీ ఇష్టం నాయన. నువ్వు ఏ పార్టీ పెడతావు పెట్టుకో, కానీ ముందైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదైతుందో ప్రజలు నీపై ఉంచిన ఒక బాధ్యత నువ్వు ఏమైనా నిర్వర్తిస్తున్నావు దాని గురించి ఆలోచించమని చెప్పంటాను. ఇవాళ బలహీన వర్గాలకు చెందిన ఆశ్చర్యం అన్న అలాంటి శాసనసభ్యుడిగా ఉంటే బలహీన వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలతోని మా పాత్రికేయ సోదరులకు అందరికీ గుర్తుండి ఉంటుంది చెప్పంటున్నా. ఇదే శాసనసభ సమావేశ మందిరంలో శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో మీటింగ్ పెట్టిండా. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2017 or 18. 2017లో 18లో మీటింగ్ పెట్టిండే అని చెప్పి అంటున్నా. మరి వాళ్ళకు గుర్తుందో లేదో బలహీన వర్గాలు పాపం. ఏమైందో నువ్వు బలహీన వర్గాలకి ఏం చేసినవే? నువ్వు ఏ కుల వృత్తిని ప్రోత్సహించడానికి ఏదైతుందో నేను కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నా, ₹1 ఇచ్చినవా ఏదైనా కార్పొరేషన్కు? ఏదైనా కార్పొరేషన్కి ₹1 ఇచ్చి వెచ్చిచ్చినావు అని చెప్పంటున్నాను. ఇవాళ ఈ సమాజంలో దళిత ద్రోహి, బలహీన వర్గాల ద్రోహి, అల్పసంఖ్యాక వర్గాల ద్రోహి ఎవరైనా ఉన్నారు అని చెప్పారంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే చెప్పంటున్నా. కేవలం ఉన్నత వర్గాలు భూస్వాముల కొమ్ము కాసే ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. సామాజిక న్యాయం కల్పించే ఒక ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యంలో కావాలి. ఎవరే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించేది నువ్వు కాదానే? ఇక భారతీయ జనతా పార్టీ ఏకనాథ్ షిండేనే పట్టుకొచ్చింది, నువ్వేం చేసినవే? శ్రీనివాస్ యాదవ్ పట్టుకపోయి ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిని మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయించినోడు ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎవడు ఉన్నాడో చెప్పంటు నేను. నువ్వు ఆనాడే ఏకనాథ్ షిండే సృష్టించినావు. బలహీన వర్గాలను ప్రతిపక్షాలను బలహీనపరచడంతో నేను బలపడతావు అని చెప్పారు కూడా పొరపాటు అని చెప్పంటున్నా. దాని పర్యవసానమే ఇవాళ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిస్థితి అని చెప్పంటున్నా. ఏ ప్రతిపక్షాలను బలహీనపరచడంతో నువ్వు బలపడతా అని చెప్పని భావిస్తున్నావో దాని పర్యవసానం ఇలా ప్రజాస్వామ్యం ప్రజల ఆలోచనలు పడ్డరు అని చెప్పి అంటున్నా. నీ అసమర్థ పాలన, నీ వైఫల్యాల పట్ల ఏదైతుందో నీకు రాబోయే ఎన్నికలు నువ్వు ఎప్పుడు ఎన్నికలు పెడతావు? ఎన్నికలు ఎవరు పెడతారా? ఎన్నికల కమిషన్ పెడుతుంది. డేట్ ఎవరు ప్రకటిస్తారా? ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. నీ నిజంగానే శాసనసభ రద్దు చేసే ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయి. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. నీకు శాసనసభ రద్దు చేసే ధైర్యం లేక నువ్వు ఎన్నికలు ఎప్పుడు పెడతావు? డేట్ చెప్పు, నేను రద్దు చేస్తా. ఎవడని చెప్తాడే? ఒక రాజకీయ పార్టీ, ఒక ప్రభుత్వం చెప్పగలుగుతాదే ఎన్నికలు ఎప్పుడు పెడతారు? నీకు రాజ్యాంగం పట్ల ఉన్న అవగాహన ఇదేనా అని చెప్పంటూ నేను. నీకు నిజంగానే శాసనసభ రద్దు చేశారు ఒక ధైర్యం ఉన్నట్టే నువ్వు రద్దు చేయి. రేపు రాబోయే గుజరాత్ ఎన్నికలతో నీ రాష్ట్ర ఎన్నికలు వస్తాయని చెప్పండి. నేను చెప్తున్నప్పు నువ్వు రద్దు చేయి. నీకు రాబోయే గుజరాత్ ఎన్నికలతో ఏదైతుందో ఎన్నికలు పెట్టించే విధంగా నేను చేస్తాపో అని చెప్పంటూ నేను. నీకు రద్దు చేసే ధైర్యం ఉంటే, నీకు రద్దు చేసే ధైర్యం లేక నేను రద్దు చేస్తాను ధైర్యం ఉంటే ఎన్నికల డేట్ చెప్పు.
ఎన్నికల డేట్ ఎవడు చెప్తాడు? ఎన్నికల కమిషన్ చెప్పుద్ది. ఎవడు చెప్తాడు? లేకుంటే జాతీయ పార్టీ పెడతా, నువ్వు జాతీయ పార్టీ పెడతావు, అంతర్జాతీయ పార్టీ పెడతావు, నీటం కానీ ముందుగా రాష్ట్ర సంగతి చెప్పు అని చెప్పి అంటున్నా. ఈ రాష్ట్రంలో నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ గురించి మాట్లాడు, రైతాంగం గురించి మాట్లాడు అని చెప్పి అంటున్నాను. లేచి ఈ విధమైనటువంటి యొక్క ఇవాళ ప్రజానీకాన్ని మభ్యపెట్ట నీ తప్పులు వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొరకు నువ్వో దొంగ ఆడో దొంగ, నువ్వో దొంగ ఆడో దొంగ, ఇద్దరు దొంగలు అని చెప్పి అంటున్నా. దొంగ అని చెప్పంటే నీ దొంగతనం మాసిపోదని చెప్పంటున్నా. ఒక దొంగ ఏం చెప్తాడంటే మన దొంగతనం బయటపడద్దని చెప్పని, వాడు దొంగ కదా, వాడు దొంగ అని చెప్పంటే వాడు దొంగనే, వాడు దొంగ నువ్వు దొంగ, ఇద్దరు దొంగలే. నేను ఇద్దరు దొంగలు కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాను చెప్పంటున్నా. ఇద్దరు దొంగలు కలిసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ, ఇద్దరు దొంగలు కలిసి ఆడు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఆడు దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాను చెప్పంటున్నా. ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం వేరు, నువ్వు కాదని చెప్పంటున్నా. నేను కేంద్రం ఎంత బాధ్యత ఉందో నీతి కూడా అంత బాధ్యత ఉందని చెప్పంటున్నా. ఇద్దరు దొంగలు కలిసి ఏదైతుందో ఆడ దేశాన్ని, రాష్ట్రాన్ని దోపిడీ చేయాలని చూస్తున్నాను చెప్పంటున్నాను. దయచేసి వాస్తవాన్ని ప్రజానికి గమనిస్తున్నారు అని చెప్పంటున్నా. కొంత విజ్ఞతతో ప్రవర్తించు అని చెప్పంటున్నా. నువ్వు అధికారంలో ఎన్ని నెలలు ఉంటావో, నువ్వు 6 నెలలు ఉంటావో, ఏడాది ఉంటావో మాకు తెలియదు కానీ చెప్పని, నీకు శాసనసభ రద్దు చేసే ధైర్యం ఉంటే సంతోషం నాయన. రద్దు చేసే ధైర్యం లేకుండా ఇంకో ఏడాది ఎక్కువ ఉంటావు నువ్వు, అంతే కదా, అంతకంటే ఎక్కువ ఉండేది లేదు. ఎట్లా దయచేసి వాస్తవాన్ని గ్రహించాలి, కొద్దిగా ఏదైతే ఉందో విజ్ఞతతో ప్రవర్తించాలి. ఇవాళ నువ్వు ఎన్నికలు చేసిన వాగ్దానాలను అమలు చేయడానికి ప్రయత్నం చెయ్యు అని చెప్పంటున్నా. అప్పుడు మాత్రమే నువ్వు ప్రజల దగ్గర పోయి నైతికత నీకు ఉంటుంది అని చెప్పని హెచ్చరిస్తున్నాను చెప్పంట. థ్యాంక్ యూ. ఏదైనా తప్పిపోయినా ఎందుకు సార్ మరి బీజేపీ డేట్లు ఫిక్స్ చేసేది బీజేపీ కాదు, ఎన్నికల కమిషన్ అని తెలియదా కేసీఆర్ కు? అంటే ఏంటి, ప్రజానికి తప్పుతో పట్టుతున్నట్టు, ఇంకేదో శాసన రద్దు చేసే ధైర్యం ఉన్నట్టు తెలియక కాదు నాయన. ప్రజానికి అనేది ఉందో ప్రజల అమాయకులు అనుకుంటుండే ఆయన ప్రజల అమాయకుడు అనుకుంటుండు. ఎన్నికల తేదీ నిర్ణయించేది కేంద్రం కాదు, నువ్వు కాదు. ఎన్నికల తేదీ నిర్ణయించేది ఎవరు నిర్ణయిస్తారు? ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. నేను చెప్తున్నా కానీ నువ్వు చాలా రద్దు చేయి, గుజరాత్తో ఎన్నికలు వస్తాయని చెప్పంటున్నా. నీకు ఆ మాత్రం నీకు అవగాహన లేదని చెప్పంటున్నా. నేను ఒకసారి శాసనసభ రద్దు అయినట్టయితే 6 మాసాల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పంటున్నా. నేను ఇవాళ నువ్వు శాసనసభ రద్దు చేయి, నీకు 6 మాసాల్లో ఎన్నికలు జరగాలి కాబట్టి ఏదైతుందో రేపు గుజరాత్తో నీకు ఎన్నికలు వస్తాయి. అసలు నీకు రద్దు చేసే ధైర్యం ఉందని చెప్పంటున్నా. నేను ఏంటి ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు నేను శాసనసభ కూడా రద్దు చేస్తా అంటే నాకు అధికారం పెద్ద పట్టింపు లేదు. దేశంలో ఇంత అసమర్థ, ఇంత అవినీతి ముఖ్యమంత్రి ఎవడు లేడు అని చెప్పంటున్నా. థ్యాంక్ యూ.